సంవత్సరముల క్రితము జరిగిపోయిన సందర్భాలను ఇప్పుడు ఎందుకు మన ముందు పెట్టి మాట్లాడతారు అంటే వాటి ప్రకారము జీవించమని. అవి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట నిమిత్తమై రాయబడ్డాయని చెప్పారు కదా. ఇప్పుడు ఎప్పుడో గెహాజీ, ఎప్పుడో ఏలియా, ఎప్పుడో ఎలీషా. ఎందుకు మనం ఇలా విశదపరిచి మాట్లాడుకుంటున్నాము? ప్రస్తుత కాలమునకు ఆ కాలమునకు చాలా తేడా ఉందండి అని మనం అంటాం. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, మనకి ఇంత అవసరమా? ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ పెరిగిపోయి అన్నీ తెలిసిపోతున్న రోజుల్లో చాలా టిప్స్ మీదకి వచ్చేసినాయి అన్నీ. ఇంత భక్తి ఆ రోజుల్లో ఏమీ లేవు కాబట్టి వాళ్ళు ఎప్పుడు దేవుడే అన్నారు. పేదవారు కాబట్టి దేవునికి మొక్కారు, దేవుని పక్షంగా జీవించారు. ఈ రోజుల్లో మనకు అవసరమా అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి సందర్భము కూడా, ప్రతి ఉపమానము కూడా, ప్రతి వాక్యము కూడా, జరిగిపోయిన వాటన్నిటినీ కూడా దేవుడు మనకి ఎందుకు రాసి ఉంచారు అంటే ఈ యుగాంతమందున్న మనకు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి దృష్టాంతములుగా, అంటే బుద్ధి కలుగుట నిమిత్తమై మన కోసం ఏం చేశారు? రాసి ఉంచారు. చాలామంది వాక్యాన్ని పట్టించుకోరు. ఎప్పుడో అననీయ, ఎప్పుడో సప్పీర, ఇప్పుడు మాకెందుకు అంటారు. అవన్నీ ఎందుకు రాశారు, లిఖించారు, దాచిపెట్టారు అంటే మన కోసమే. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం ఎవరి కోసం అండి? మన కోసమే. నేను అలా చేయటం లేదు కదా, నేను నీతిమంతురాల్ని, అది నాకు అవసరం లేదు అనడానికి లేదు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని ఒక వారం మనం ఒక వాక్యం విన్నాము అంటే ఆ వారం అంతా కూడా ప్రభువా నన్ను ఆ విధంగా నడిపించనని ప్రార్థన చేసుకోవాలి. ఎలా ప్రార్థన చేసుకోవాలి? ఆ విధంగా నన్ను నడిపించండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. గెహాజీలోంచి మనం ఏమేమి నేర్చుకున్నాం? చాలా నేర్చుకున్నాం. ఆయన దేవుని కొరకు ఎలాగో తల్లిదండ్రులను సమస్తాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చారో నేర్చుకున్నాం. అలాగూ మనం జీవించగలుగుతున్నామా లేదు అని చెక్ చేసుకోవటమే భక్తి. భక్తి అంటే కూర్చొని గంట సేపు ప్రార్థన చేస్తే భక్తి కాదు. ఎవరైనా చేస్తారండి, 4 మాటలు తెలిస్తే. జీవించడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? జీవించడం నేర్చుకోవాలి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యంలోనికి వెళదాం. 2 తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2 తిమోతికి రాసిన పత్రిక. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఓపెన్ చేయండి. 2 తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక 195వ పేజీ, 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. చాలండి. చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో. 2 తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి రాస్తూ ఆ 3వ అధ్యాయంలో ఎలా స్టార్ట్ చేస్తున్నారు అంటే ఒక విచిత్రమైనటువంటి విధంగా మొదలు పెడతారు. అప్పటి వరకు 1 తిమోతి గ్రంథంలో యవనేచ్చుల నుండి దూరంగా పారిపో, నువ్వు బాగా సహాయపడ్డావు, నాకు అన్ని విషయాల్లో బాగా నువ్వు సేవలో ఉన్నావు అని మంచిగా పాజిటివ్గా రాసుకుంటూ వస్తూ ఈ 3వ అధ్యాయంకి వచ్చేసరికి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని మొదలుపెట్టారు. ఈ దినములు ఏ దినములండి? అంత్య దినములు. ఏ దినములు? అంత్య దినముల్లో ఏ కాలములు వస్తాయంట? అపాయకరమైన కాలములు వస్తాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని తిమోతిని హెచ్చరిస్తూ, తిమోతిని గైడ్ చేస్తూ ఆయన 12వ వచనంలో అంటున్న మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారు? హింస పొందుతారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారు? హింస పొందుతారు. ఈ మాట బహుశా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. క్రీస్తు యేసునందు సద్భక్తి, అందరూ ఒకసారి అనండి, క్రీస్తు యేసునందు సద్భక్తి. చూడండి, భక్తి అనగా ప్రపంచంలో చాలా రకాలైనటువంటి భక్తులు ఉన్నాయి. భక్తి ఎవరి నోట చూసినా మనం ఈ మాట సులభంగా చాలా తరచుగా వింటూ ఉన్నటువంటి మాట భక్తి. ఏమండి కనీసం భక్తి లేదండి ఆయనకి అంటారు. లేకపోతే భక్తి కలిగి జీవిస్తున్నాడండి అంటారు. ఎంత భక్తోనండి, ఎన్ని పాటలు పాడతారండి అంటారు. భక్తి అనే మాట మనుషుల ఆలోచన శైలిని మనము పోల్చుకుంటూ మాట్లాడితే వారు పూర్తిగా దైవికమైనటువంటి వాతావరణంలో ఉండి దైవాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ప్రార్థిస్తూ పూజిస్తున్న వారికి భక్తి ఉందని చెప్తాం. భక్తి. కానీ దేవుని వాక్యం ఎలా చెప్తున్నారో చూడండి. క్రీస్తు యేసునందు ఎవరి యందు భక్తి కలిగి ఉండాలి? క్రీస్తు యేసునందు భక్తి కలిగి ఉండాలి. ఇక్కడ కూర్చున్న నీవు నేను మనమందరము కూడా భక్తి చేస్తున్నాం. ఏం చేస్తున్నాం?
భక్తి చేస్తున్నాం. మీరేం చేస్తున్నారండి? మేము యేసు ప్రభువారి భక్తిలో ఉన్నామండి, సరైన భక్తి చేస్తున్నామండి. వాళ్ళు సరైన భక్తి చేయరండి. ఏంటి భక్తి చేయటం అంటే? భక్తి చేయటం అంటే ఇప్పుడు కూర వండుతున్నాం అంటాం, పని చేస్తున్నాం అంటాం, అక్కడ ఒక క్రియ కనిపిస్తుంది. భక్తి చేస్తున్నాము అంటే నోటి మాట చాలా సులువుగా అనిపించవచ్చు, కానీ మన జీవిత విధానము, మన ఆత్మీయ జీవిత విధానాన్ని అంతటినీ కలిపి ఏమన్నారు? భక్తి చేయటము. భక్తి చేయటము ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన అని చెప్పలేదు. భక్తి చేయటం ఈజ్ ఈక్వల్ టు బైబిల్ చదవటం అని చెప్పలేదు. నీ జీవిత విధానం అంతటిలో, నువ్వు బ్రతుకు దినం అంతటిలో ప్రతి క్షణము కూడా సద్భక్తితో ఉంటే దాన్నే ఏమన్నారు? భక్తి అన్నారు. భక్తి. భయభక్తులు కలిగి, బైబిల్లో ఎక్కడైనా సరే భయభక్తులు అనే మాట మనం అనేక సార్లు విని ఉన్నాం. భయము, భక్తి. ఈ భక్తి ఉన్న చోట భయం ఉంటుంది, భయం ఉన్న చోట భక్తి కూడా ఉంటుంది. కాబట్టి మనము భక్తి చేయాలి. ఏం చేయాలి? ఎవరి యందు భక్తి చేయాలి? క్రీస్తు యేసునందు భక్తి చేయాలి. క్రీస్తు ప్రభువారి నందు ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే మనం భక్తి చేయాలి. ఏమి చేసినా ఆయన నిమిత్తమే. చాలామంది లోకంలో ఏదైనా ఒక పని చేసేటప్పుడు తమ కొరకే చేస్తున్నామని బాధపడుతూ మందిరానికి వస్తారు. తమ కొరకే బ్రతుకుతున్నామని బాధపడుతూ వీటన్నిటిని వదిలిపెట్టాలా, వీటన్నిటిని పాటించాలా, ఇలాగూ సమయానికి పోవాలా, ఆదివారం అనేసరికి మందిరంలోనికే పోవాలా, ఏంటిదని బాధపడతారు. కానీ క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉన్నవారు, యేసు ప్రభువారి కొరకే బ్రతుకుతున్నవారు, క్రీస్తు యేసునందు భక్తిలో ఉన్నవారు, నిజమైనటువంటి భక్తి కోరుకుంటున్నవారు ఎప్పుడూ బాధపడరు. ఎందుకంటే అది ఎవరికి చేస్తున్నారు? యేసు ప్రభువారి నందు భక్తి చేస్తున్నారు. ఆయన ఈ మాట చెప్తూ, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. అసలు ఈ మాటకి ఏమైనా న్యాయం ఉందంటారా? మీరు ఆలోచించండి. యేసు ప్రభువారిని నమ్ముకుంటే కష్టాలు పోతాయని వచ్చాం మనం చాలామంది. యేసు ప్రభువారి దగ్గరికి వస్తే మా బిడ్డకు ఉద్యోగం వస్తుందని వచ్చాం. ప్రభువుని నమ్ముకుంటే రోగం తొలగిపోతుంది అని వచ్చాం. యేసు ప్రభువారిని నమ్ముకుంటే మాకేదో దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, మా యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయి అని అనుకుంటూ వచ్చాం చాలామంది. సులువుగా ఎవరం రాము. ఏదో ఒక అవసరాన్ని బట్టే మనం దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాం కదా. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన భిన్నమైనటువంటి వాక్యాన్ని మనం చదువుతున్నామే. క్రీస్తు యేసునందు సద్భక్తితో ఒకవేళ ఒక వ్యక్తి ఉంటే, ఒక మనిషి జీవించాలనుకుంటే, బ్రతకాలని ఉద్దేశిస్తే ఖచ్చితంగా ఏమొస్తాయంట? హింస. హింస అనేది ఎలా ఉంటుందండి? హింస ఎంత హింసిస్తున్నారోనండి మమ్మల్ని అని చెప్తాం కదా. ఆ భర్త ఆ భార్యని ఎంతో హింస అండి, ఎంత హింస పెడుతున్నారో తెలియదండి అంటాం. హింస అనేది చాలా కష్టతరమైంది. ఒక వ్యక్తి అనుభవిస్తే కానీ దాని గురించి మనం నోరారా చెప్పలేకపోతాం. ఇప్పుడు మా మమ్మీ నన్ను కొట్టారు అని చెప్పడానికి హింస అనే పదాన్ని వాడం. అమ్మ నన్ను కొట్టింది, ఎంతో కోపంగా ఉంటుంది, చాలా చిరాకండి, ఎంత కష్టపెడుతుందో అంటాం, అక్కడితో వదిలేస్తాం. హింస అనే పదము చాలా లెవెల్లో ఉంటుంది అన్నమాట. అది చాలా కష్టతరమైనది, ఎంతో బాధను కలిగించేది, ఎంతో కన్నీళ్లను రప్పించేది, ఎంతో ఏడిపించేది హింస. మరి యేసు ప్రభువారిని నమ్ముకుంటే భక్తి చేస్తే హింస వస్తుందని చెప్తే ఇక మనం అందరము ప్రభువులో నుంచి బయటికి వెళ్ళిపోవాలనా? యేసు ప్రభువారిలో వస్తే హింస వస్తుంది కాబట్టి ఇక లోకంలోకి వెళ్ళిపోమనా? ఈ మాట ఇంత ధైర్యంగా రాయగలిగడానికి కారణం ఏమిటి? తిమోతిగా ఆయన చెప్తున్నారు, తిమోతి యవనస్తుడిగా ఉన్నావు, నువ్వు మంచి భక్తి చేస్తున్నావు నిజమే. ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఈ కాలంలో భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో నువ్వు భక్తి చేయవలసి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తిమోతి, నువ్వు గనక క్రీస్తు ప్రభువునందు సద్భక్తితో బ్రతకాలని నీకు అనిపిస్తే, ఆ ఆశలు నువ్వు కలిగి ఉంటున్నావేమో, ఆ ఆశలతో నువ్వు జీవిస్తున్నావేమో, ఖచ్చితంగా నీకు హింస అయితే వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు చెప్పండి. చాలామంది హింస పొందుతున్నారు. క్రైస్తవులు దేవుని నమ్ముకున్న తర్వాత హింసించబడుతున్నారు, హింస పొందుతున్నారు, హింస కలిగిన వారు ఉన్నారు, హింసించబడుతున్న వారు ఉన్నారు. హింస అనేకుల జీవితాలలో ప్రభువుని నమ్ముకొనక ముందు ఏ రకమైనటువంటి హింస లేకుండా, ప్రభువుని నమ్ముకొనక ముందు ఏ విధమైనటువంటి బాధ లేకుండా ఉండి, ప్రభువులోనికి వచ్చిన తరువాత భక్తి చేస్తున్న సమయంలో మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని ప్రభు కొరకు జీవిస్తున్న ఈ జీవితంలో, ఈ తరుణంలో హింస పొందుతున్న వారు భూమి మీద కోకొల్లలు ఉన్నారండి, కోట్ల మంది ఉన్నారు.
మరేంటి, ఏమి చేయాలి ఇప్పుడు? క్రీస్తు యేసునందు మంచి భక్తితో బ్రతకాలని ఆశతో వచ్చాము. పరలోక రాజ్యం ఉందని ప్రభువు ఒక్కడి నుంచి ఎంతో గట్టిగా చెప్పారు కాబట్టి ఆ వాక్యం మీద బేస్ అయ్యి విశ్వాసముతో నిరీక్షణతో ప్రభుని నమ్ముకున్నాము. పరలోకానికి వెళదామని ఆశపడి దేవుని కొరకు అనేకమైన వాటిని తృణీకరించుకున్నాము, అనేకమైన వాటిని ద్వేషించాము, అనేకమైన వాటిని వదిలిపెట్టాము. ప్రభు కొరికే నిక్కచ్చిగా బ్రతకాలని తీర్మానించుకుంటున్నాము, నిబంధన చేసుకున్నాము, ఒక సంఘానికి కట్టుబడ్డాము, ఆ మాటలను బట్టి జీవిస్తున్నాము, ఒకే సేవకుల చేతి క్రింద ఆహారము తింటున్నాము, అన్నీ బాగున్నాయి. మరి హింస ఏంటి? ఈ హింస దేనికి అంటే ప్రభువులో భక్తి చేస్తున్న వారికి హింస ఇవ్వటానికి దేవుడు అన్యాయస్తుడందామా? దేవుడికి ప్రేమ లేదందామా? దేవునికి కనికరం లేదందామా? ప్రభువా, ఇంత భక్తి చేస్తున్న నా జీవితంలో ఈ హింస ఎందుకు? ఇంతగా ప్రార్థనాపరుడైన నా బ్రతుకులో ఈ యొక్క కష్టాలు ఎందుకు? ఈ కన్నీరు ఎందుకు? నేను తట్టుకోలేనటువంటి శ్రమ ఎందుకు అని అనేకులు ఇప్పటికే ప్రభుని ప్రశ్నించిన వారు మీలో మనలో ప్రపంచంలో ఉండి ఉండొచ్చు. దేవుని వాక్యమే చెప్తుందండి, క్రీస్తు యేసునందు సద్భక్తి, మంచి భక్తి చేయాలనుకునే ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఖచ్చితంగా ఏం కలుగుతుంది? హింస కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇప్పటికే చాలా రకాలైనటువంటి హింసలను అనుభవిస్తూ వచ్చావు. నువ్వు ప్రభుని నమ్ముకుని, మీరు ప్రభుని నమ్ముకుని కొన్ని 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. అప్పటి నుంచి నీకు కష్టాలు మానలా, అప్పటి నుంచి నువ్వు శోధించబడ్డం మానలా, అప్పటి నుండి హింస కలగటం మానలా, అప్పటి నుండి కన్నీరే మిగిలింది. అయితే ప్రభు అన్యాయస్తుడు అనలేం, ప్రభు ప్రేమ లేని వారు అనలేం. పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు ఉంది. ఏ గుంపది? వచ్చారు ప్రభు అని అడుగుతుంటే అక్కడి నుండి ఒక స్వరం వినపడుతుంది, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అదేంటండి, పరలోక రాజ్యంలో అందరినీ కలగలుపు కింద కూర్చోబెట్టలేదా అంటే లేదండి, మహాశ్రమల నుండి వచ్చిన వారిని ఒక పక్కగా నిలబెట్టారు. ఏంటి మహాశ్రమలు? ఈ భూమి మీద క్రీస్తు యేసునందు వారు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించినప్పుడు వారికి మహాహింస కలిగింది, మహాశ్రమలు కలిగినాయి. అట్టి వారిని దేవుడు ఊరికి ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. వారికి ప్రత్యేకమైన స్థానము పరలోక రాజ్యములో ఉంచబడి ఉంది. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు? అందరూ బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, వారి పిల్లలు బాగున్నారు, భార్య బాగుంది, భర్త బాగున్నాడు, అంతా సమృద్ధిగా ఉంది. నాకెందుకు ఈ కడుపు కోత, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ అనారోగ్యము, నాకెందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ శోధన అని ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో 2 తలంపుల మధ్యలో తడబడుతూ ఏమి చేయాలో తెలియక అటు ప్రభుని తృణీకరించాలా లేకపోతే ప్రభుని వెంబడించాలా? నీకు దిక్సూచి చెప్పేవారు లేక, ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యమే చెప్పింది, భయం ఎందుకు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించావు కాబట్టి నీకేమొస్తుంది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని అనుకుంటున్నావు కాబట్టి ఏమొస్తుంది? హింస వస్తుంది. కాబట్టి హింసలను బట్టి, కష్టములను బట్టి, ఇబ్బందులను బట్టి, కన్నీరును బట్టి కృంగిపోయే వారముగా కాక వాటిని బ్రతుకుల్లోనికి వాటిని ఆహ్వానిస్తూ, కష్టమా నా జీవితంలోనికి వచ్చావా, నువ్వు వచ్చినంత మాత్రాన నేను నా ప్రభువుని విడిచిపెట్టే అంత స్థాయిలో. ఓ హింస, భార్యను బట్టి హింస వచ్చిందా, భర్తను బట్టి హింస వచ్చిందా, వాటిని బట్టి కృంగిపోతే రేపు నీతి కిరీటమును మిస్ అయిపోతావు. వాటి కొరకు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడే చతికిల పడితే రేపు నీ కొరకు నియమించబడినటువంటి కొన్ని పట్టణముల మీద అధికారిగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోతావు. ఎంత గన్షాట్గా రాశారో చూడండి అన్నమాట. క్రీస్తు యేసునందు ఒకవేళ నువ్వు సూపర్గా బ్రతకాలనుకుంటున్నావా, సినిమాను వదిలిపెట్టావు, షికారులను వదిలిపెట్టావు, ఇష్టం వచ్చినట్టు బ్రతికే విధానాన్ని వదిలిపెట్టావు, లోకాన్ని విడిచిపెట్టావు, కామ క్రోధ మదమాత్సర్యాన్ని విడిచిపెట్టావు, సీరియల్స్ జీవితాన్ని వదిలిపెట్టావు, ఇక ఫోన్లో వచ్చే రకరకాల మురికిని అసహించుకున్నావు, కాదనుకున్నావు, సత్యవక్తునిగా బ్రతుకుతున్నావు, అబద్ధములను మానేసావు, బూతులు నీ నోట్న రానివ్వటం లేదు, ప్రేమ కలిగి బ్రతుకుతున్నావు, అందరితో సమాధానంగా జీవిస్తున్నావు, సంఘములో మంచి బిడ్డగా బ్రతుకుతున్నావు, దేవుడు నీతో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నావు. అయినా హింస వస్తుంది, అయినా శ్రమలు వస్తున్నాయి, అయినా శోధన వస్తుంది. నువ్వు ఏడవటం మానలేదు. నీ జీవితంలో లోకస్తులకి ఎలా శ్రమలు వస్తున్నాయో, ఎలా హింసించబడుతున్నారో అదే మాదిరిగా నువ్వు హింసించబడుతున్నావు. విశ్వాసాన్ని కోల్పోవద్దు.
నిరీక్షణను కోల్పోవద్దు. దేవుణ్ణి విడిచిపెట్టాలని ఆలోచనలో ఉండదు. ఈ దేవుడేం దేవుడు, శ్రమలు ఇస్తున్నారు, కష్టాలు ఇస్తున్నారు, హింస పెడుతున్నారు అని దేవుని మీద నింద వేయొద్దు. దేవుడు ఎప్పుడో చెప్పారు, నువ్వు గనక క్రీస్తు యేసునందు మంచి భక్తి చేయాలనుకుంటే ఏమొస్తుంది? హింసించబడతారు. అక్కడ రాసిన మాట చూద్దాం ఒకసారి, 12వ వచనాన్ని చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ. అర్థమైందా? వారందరూ అంటే ఎవ్వరు మినహాలేరు. ఏ దేశంలో వారు మినహాయించబడలేదు. ఎవరైతే భక్తి చేయాలనుకుని దేవుని కొరకు నిక్కచ్చిగా పవిత్రంగా బ్రతుకుతున్నారో, మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, అన్ని విషయాల్లో దేవుని కొరకు బ్రతుకుతున్న వారందరూ ఏం పొందుతారు? హింస పొందుతారు. హింస పొందుతారు. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమ. పౌలు గారి జీవితంలో ఎంత కష్టపడ్డారో మనం చదివితే అసలు ఆశ్చర్యపోతాం. పౌలు గారు ఈ పత్రికలు రాస్తున్నటువంటి ఈ పౌలు గారి జీవితంలో ఎన్ని కష్టాల్లో గుండా వెళ్ళారో మనం కనీసం ఆలోచించలేం. ఆ భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు రాయించుచున్న మాట, ఇప్పుడు కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని కృంగిపోయి ఏదో ఆశ్చర్యపడకండి. రేపు దేవుని యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు, క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో మనం ఉండినప్పుడు, ఆయన మేఘారూరుడై మధ్యాకాశమునకు వచ్చి నిలబడినప్పుడు మన కష్టములను మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. మన కష్టములు మనకి కష్టములుగా అనిపించవు. మనము ప్రభు వారి యొక్క శ్రమలలో పాలివారమై ఉన్నామని సంతోషపడండి. అబ్బా, ఎంత మంచి మాట అండి. యేసు ప్రభు వారి యొక్క ఎంత శ్రమ పడ్డారో, ఆయన సిలువలో ఎంత వేదన అనుభవించారో, ఎంత హింసించబడ్డారో, దాంట్లో నేను కూడా ఒక భాగమై ఉన్నానని వాటిని ప్రేమతో స్వాగతించండి అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో భర్తను బట్టి కొంతమంది స్త్రీలు మహాహింస పొందుతున్న వారు ఉన్నారు. సంతోషం లేదు, ఒక్కరోజు కూడా సంతోషం లేదు. వివాహమైన దగ్గర నుండి ఒక్కరోజు కూడా ఆనందం అనేది లేకుండానే కొన్ని సంవత్సరాలు ఇప్పటికి గడిచిపోయినాయి. భార్యను బట్టి సంతోషం లేకుండా, పిల్లలను బట్టి సంతోషం లేకుండా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఏడుపుతోనే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. కానీ ప్రభు యొక్క సిలువ శ్రమలలో నీవు నేను పాలి భాగస్థులమని నమ్మి, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ కన్నీరు, ఈ వేదన, ఈ శోధన, ఈ మానసిక సంబంధమైన ఈ వేదన, మనశ్శాంతి లేకపోవటం, బాధను అనుభవించటం, ఏం చేయాలో తెలియక ఏడవటం, ఎవరికి చెప్పుకోవాలో తెలియక కృంగిపోవటం, ఇవన్నీ కూడా నీ జీవితంలో రావటం అనేది దేవుని చిత్తమే. దేవుడే వాటిని అనుమతించారు. వాటిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ దినమున, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు మనతో ముచ్చటిస్తున్నా, మళ్ళీ ధైర్యపరుస్తున్నా, మళ్ళీ ఆదరిస్తున్న మాట ఏమైనా ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. శ్రమ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే యోసేపు బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ తప్పు చేయలేదండి. ఒక స్త్రీని ముట్టుకోవడానికి కూడా భయపడినటువంటి పవిత్రమైన భక్తి చేస్తున్న, సద్భక్తి చేయాలనే ఉద్దేశము కలిగినటువంటి యవనస్తుడు. పరదేశంలో ఉన్నా సరే తన భక్తిని చేజార్చలేదు. తండ్రికి దూరంగా ఉన్నా సరే యవన కాలపు జీవితాన్ని చెరిపివేసుకోలేదు. నిక్కచ్చిగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాడు. అయినా సరే సైతాను విడిచిపెట్టలేదు. పాపానికి ప్రేరేపించాడు, లొంగ తీసుకోవాలనుకున్నాడు, చేజిక్కించుకోవాలనుకున్నాడు. తను ఏమీ చేయకపోయినా జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లో ఎవరిని వేస్తారండి? మనకు కలిగిన అవగాహన నిమిత్తం చెప్పండి, జైల్లో ఎవరిని వేస్తారు? రాజమండ్రిలో బాలకుల జైలు ఏదో ఉంది. మైనర్ తీరినా తీరకపోయినా ఏదో మరి. అంటే ఇలా యవనస్తులైన చిన్నపిల్లలు, మగపిల్లలు ఎవరినైనా ఆడపిల్లల్ని వారు పాడు చేసినట్టుగా, లేకపోతే ఏదైనా చేయకూడనటువంటి పనులు చేసినట్టు తెలిసిన వారిని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? ఏదైనా ఒక క్రియ జరిగితే హింస, జరగకపోతే హింస. ఈ లోకంలో జరిగితేనే హింసించబడతారు. యోసేపు ఏం చేయకపోయినా జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ యేసు ప్రభు వారు వద్దు, ఈ వాక్యం వద్దు, ఈ ప్రభు వద్దు, అసలు నేను పొతీఫరు భార్యను ముట్టుకున్నాను, అసలు కనీసం అక్కడ చూస్తున్న నా ప్రభు నన్ను ఏం చేశారు, కనీసం విడిచిపెట్టలేదు.
కనీసం నన్ను సేవ్ చేయలేదు, నన్ను కనీసం నా పక్షంగా ఉండి పొతీఫెరుతో రాత్రి కల్లో వచ్చి మాట్లాడలేదు. అయ్యా యోసేపు ఏం తప్పు చేయలేదు, మీరు అన్యాయంగా అతన్ని జైల్లో బంధించారు అని పొతీఫెరుతో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. నేను ఎంత అన్యాయం అవ్వడానికి, ఇంత హింస పొందడం గల కారణం ఏమిటి? జైల్లో జీవితం ఎలా ఉంటుంది? మంచి బట్టలు ఇస్తారా? మంచి ఆహారం ఇస్తారా? కట్టు బట్టలను కూడా ఓడదీసి చీకటి గదిలో కూర్చోబెట్టే దినాలలో యోసేపు తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఏమి చేశాడని అంత హింస, ఏమి చేశాడని అంత శ్రమ, అంత కన్నీరు ఆయనకు వచ్చింది. అయినా సరే యోసేపు కష్టాలను సైతం ఏం చేయలేదండి, లెక్క చేయలేదు. ఎలాంటి గొప్ప యవనస్తులు, దైవభక్తి కలిగిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. 2 సంవత్సరముల పాటు జైల్లో ఉన్నప్పుడు అసలు మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? ఏ తప్పు చేయకపోయినా ఎక్కడికి వచ్చాను, నిజంగా దేవుడు ఎంత అన్యాయస్తులని సులువుగా మాటలు వదిలేస్తాం. ఒకవేళ పైకి వదలకపోయినా మనసు నిండా అదే ఆలోచనతో, అదే సాంద్రతతో ఉంటాం కదా, అదే నింపబడి ఉంచుకుంటాం. దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అన్యాయస్తుడు, అన్యాయస్తుడు కాబట్టి జైల్లోకి వచ్చాను. నేను ఏం తప్పు చేశానని పంపించారు నన్ను? నిజంగా దేవుడే ఉంటే ఎవరితోనన్నా మాట్లాడి నన్ను బయటకు తీసుకురావాలి కదా. ఇప్పుడు 10 రోజులైంది, ఎవరితో మాట్లాడలేదు, దేవుడు లేరు, ఎవరూ లేరు. ఇప్పటి వరకు నేను పాపాన్ని చేయకుండా, కామక్రోధ మదమాత్సర్యంలో జోలికి పోకుండా నిక్కచ్చిగా నీతిగా బ్రతుకుతున్నందుకు నాకు వచ్చే ప్రతిఫలం ఇదేనా అని రొసరొస రాలిపోలేదు. యోసేపు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించాడు కాబట్టి ఆయనకి ఏం కలిగిందండి? హింస కలిగింది, బాధను అనుభవిస్తున్నారు. ఆ జైల్లో ఉన్నప్పుడు తండ్రి గుర్తురాలేదా? ఎంత గుర్తొచ్చి ఏడ్చి ఉంటాడు. మా నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంత ఫ్రీగా నేను ఆడుకునేవాడిని, ఈ పరదేశంలోకి వచ్చి ఎంత కుమిలిపోతున్నాను. మా నాన్ననికి కనీసం చూడాలని ఉంది నాకు, ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేవారు లేరు. ఎంత ఏడుపు, ఎంత బాధ. దేవుడు చూసి మౌనముగా ఉంటున్నారు యోసేపును చూసి. ఎందుకు ప్రభు యోసేపును చూసి మౌనముగా ఉన్నారు? హింస పడుతున్నా సరే దేవుడు ఏ కళ ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడినట్టుగా మనం చూడము. కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టములు వచ్చినా, మనం కష్టములు గుండా వెళుతున్నా, ఏ రకమైనటువంటి దేవుడి నుంచి ఎలాంటి సూచన కానీ, ఎలాంటి మాట్లాడడం కానీ, కళ కానీ, దర్శనం కానీ, అసలు మనకి ఎలాంటి పాజిటివ్ సైన్ కనిపించదు. యోసేపు 2 సంవత్సరాల్లో జైల్లో ఉన్నప్పుడు, 2 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు దేవునికి ఎంత పని ఆయనతో మాట్లాడటం. ఒక్కరోజు ఒక కళ ద్వారా మాట్లాడి, యోసేపు నువ్వేం బాధపడుకో, 2 సంవత్సరాల తర్వాత నిన్ను బయటికి తీసుకొచ్చేది నేనే, ఎట్లా గొట్ల ఓపిక పట్టు అని చెప్పలేకపోయారా దేవుడు? ఆలోచించండి. క్రీస్తు యేసునందు నువ్వు భక్తి చేయాలని ఉద్దేశించావు కాబట్టి దేవుడు మౌనముగా ఉన్నారు. నీ హింసను ఒక దినమన సంతోషభరితముగా ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిలోనికి, నువ్వు ఊహించని, ఆశించని, ఎప్పుడు అనుకునని స్థితిలోనికి దేవుడు మార్చబోతున్నారు. కాబట్టి ఆ హింసలలో దేవుడు ఏం చేయట్లేదు, ఏమీ మాట్లాడటం లేదు. దానియేలు గారిని సింహాల బొన్లో పడేశారు. వెళ్ళే ముందు దేవుడు ఆపాలంటే ఆపలేరా అండి? సింహాల బోన్లోకి వెళ్ళే ముందే దేవుడు ఆపాలంటే దానియేలుని ఉష్షుమని పైకి తీసుకెళ్ళిపోవటం దేవునికి అసాధ్యమా? ఆయన ఆత్మ కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దానియేలు వేసినట్టు వాళ్ళకి కనపడి లోపలికి వెళ్ళిన తర్వాత మాయం చేసేయగలరు. ఎందుకు సింహముల బోనిలో పడేశారు? పడేసినా సరే దేవుడు మౌనముగా ఉన్నారు. కానీ ఎలాంటి హింస రాకుండా ఆయన ఏం చేశారు? కాపాడారు. మన దేవుడు మన పక్షముగా ఉండగా భయం ఎందుకండి? చిన్న శ్రమ రాగానే దేవుని విడిచిపెట్టే ఆలోచన ఎందుకు వస్తుంది? చిన్న శోధన రాగానే దేవునికి దూరంగా వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? 2 సంవత్సరాలు జైల్లో ఉన్న అదే విశ్వాసంతో ఉన్నాడు యోసేపు. 2 సంవత్సరాలు వట్టి బట్టలతో ఏమీ లేక చిరాగ్గా జీవితాన్ని జీవించిన దేవుణ్ణి పట్టుకునే ఉన్నాడు, నిరీక్షణతో ఉన్నాడు. ప్రార్థన చేయటం మానలేదు, దేవుని కొరకు బ్రతుకటం మానలేదు. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ దేవునికి నడిపించడానికి ప్రయాసపడుతున్నాడు. అదండి వెలుగు యొక్క లక్షణము. దీపం ఎక్కడున్నా దీపమే అందరినీ వెలిగిస్తూనే ఉంటుంది. దీపం ఎక్కడున్నా దీపమే, జైల్లో పడేసిన దీపమే, అది అందరినీ వెలిగించింది అక్కడ. కాబట్టి దేవుని కొరకు బ్రతకాలని ఒక భార్యగా నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటున్నారా మీరు? నీ కుటుంబంలో, మీ కుటుంబాలలో మంచి భక్తి చేయాలని నిర్ణయించుకున్నావు, దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, కన్నీరు గారుస్తున్నావు, భర్త కొరకు, బిడ్డల కొరకు ఏడుస్తున్నావు. అయినా హింసలు వస్తున్నాయా? అయినా బాధలు వస్తున్నాయా? అయినా ఒకటి అయిందనుకుంటే మరొకటి నిన్ను తరుముతుందా? ఆర్థిక రూపంలోనేంటి, బంధువుల రూపంలోనేంటి, అత్తగారి రూపంలోనేంటి, భర్త రూపంలోనేంటి, బిడ్డలు మాట వినకుండా ఆ రూపంలోనేంటి, అన్ని చుట్టుముట్టేసినాయా?
భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా హింస వస్తుందని దేవుడు చెప్పారు.